స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. బైక్ రేసింగ్ వెర్రి 5 ప్రాణాలను బలి తీసుకుంది. ఆచి చికెన్ మసాలా 140 కిలోమీటర్ల వేగం, వెన్నులో వణుకు పుట్టించే ఇంజిన్ సౌండ్, ఒకరిని మించి ఒకరు వెళ్లాలన్న పంతం. చివరికి ఏమైంది? అమాయకపు 2 ఏళ్ల చిన్నారి ప్రాణంతో సహా మొత్తం 5 శవాలయ్యారు. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్లో సాగిన ఈ మృత్యు క్రీడకు బాధ్యులెవరు? హైదరాబాద్ పాత బస్తీకి చెందిన 11 మంది యువకులు రేసింగ్ కోసం స్పోర్ట్స్ బైకులతో మహబూబ్ నగర్ వెళ్లారు. రేసింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా యాకూబ్ అఫ్జల్ అనే యువకుడు స్పోర్ట్స్ బైక్తో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి ఒక కారును బలంగా ఢీకొట్టాడు. ఈ ధాటికి కారు తుక్కుతుక్కైంది. కారులో ఉన్న అర్షియా బేగం, 7 ఏళ్ల ఉజేపా, 2 ఏళ్ల అమర్ అనే చిన్న బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్పై ఉన్న యాకూబ్తో పాటు మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. అంటే ఒకరి స్పీడ్ సరదా ఒక కుటుంబాన్ని, అలాగే బైక్ నడిపిన యువకుడిని బలి తీసుకుంది. మొత్తం 5 ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ బైక్ వాళ్ళు వచ్చి రేసింగ్ బైక్ వాళ్ళు స్పీడ్ వచ్చారు, సడన్ గా కొట్టినాడు, స్పాట్లో డెడ్ అయింది. తర్వాత 2 పిల్లలు చనిపోయారు, టోటల్ 3. అందరు సీరియస్ ఉన్నారు. ఇప్పుడు ఇంకో హాస్పిటల్ ఉన్నారు. ఆ ప్లాన్ది సర్జరీ అవుతుంది అంటారు ఇప్పుడు 11 గంటలకు. చాలా క్రిటికల్ ఉంది కేసు, మొత్తం చాలా ఘోరం ఉంది. ఏదో వీళ్ళు చాలా ఉన్నోళ్ళు కాదు, వీళ్ళు మాస్ వాళ్ళు వీళ్ళు చాలా. అయితే వీళ్ళ కొరకు ఏమన్నా నాకు పనిష్మెంట్ కావాలి, ఏమన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బైకులు అంతా వాళ్ళ మీద అందరు కేసు పెట్టాలి. ఇటు బైకులు మళ్ళీ ఇటు రావద్దు మా సైడు. మన మామనాథ్ డిస్టిక్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ బైకులు రేస్ చేసుకుంటా వేరే ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు. అతి ఘోరం ప్రమాదమైంది. ఎన్ని బైకులు ఉన్నాయి? మొత్తం 12 బైకులు ఉన్నాయి. 12 బైకులు ఉన్నాయి. వాళ్ళ ఈ మొత్తం మా తోటి షూరిటీస్ ఉన్నాయి. వాళ్ళవి బైకులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు బైక్ వాళ్ళంతా ఇక్కడ ఏదో ఫంక్షన్ హాల్లోకి వెళ్ళి వెళ్తున్నారు. వాళ్ళంతా మెట్రో దాంట్లోకి వెళ్ళి వాళ్ళందరి మా తోటి వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము చూపిస్తాం. మాకు న్యాయం కావాలి బస్. మా వాళ్ళు ఉన్నోళ్ళు గారు చాలా పూర్స్ గరీబ్ అంటారు. వాళ్ళకు జర న్యాయం ఇప్పిండి మీరు. ప్రెస్ వాళ్ళకు నా దిక్కెళ్ళి రిక్వెస్ట్ బస్. ఆచి చికెన్ మసాలా